దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. మనము వార్తలకు వెళ్లే ముందు మన ఛానల్ ప్రజా ఛానల్, ప్రజల కోసం నిజాన్ని నిర్భయంగా చెప్పే ఛానల్, ప్రజల పక్షాన కొట్లాడే ఛానల్, దమ్మున్న ఛానల్. కాబట్టి మీరు ధైర్యంగా షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇక విషయానికి వస్తే బీఆర్ఎస్ నా దారిలోకి రావాల్సిందే. బీఆర్ఎస్ఏ కాదు, ఎవరైనా ఏ పార్టీ అయినా, బీజేపీ అయినా సరే, ఏ పార్టీ అయినా సరే 42% బీసీల వాటా గురించి ఇవాళ కాంగ్రెస్ పార్టీ తెచ్చిన ఆర్డినెన్స్ ను ఒప్పుకోక తప్పదు. ఈ ఆర్డినెన్స్ తో ఇమ్మీడియట్లీ జియో అంటే ఆర్డినెన్స్ గవర్నర్ గారి ఆమోదం తర్వాత జియో పాస్ చేసేసి లోకల్ బాడీ ఎన్నికల్లో విద్యా ఉద్యోగ రంగాల్లో 42% వాటా ఇవ్వడం ఒక చారిత్రాత్మకమైన సందర్భం. దీన్ని మనం పూర్తిగా అనుమానించడం, పూర్తిగా అవమానించడం అనేది కరెక్ట్ కాదు. ఇవాళ సరే అనుమానాలు చట్టపరంగా ఉంటే ఉండొచ్చు కాక, బట్ చట్టపరంగా న్యాయపరంగా అనుమానాలు ఉన్నంత మాత్రాన రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ చెల్లదని చెప్పడం కరెక్ట్ కాదు. లేదంటే ఆర్డినెన్స్ గవర్నర్ ఆమోదించి రేపు జీవో చేస్తే అది కూడా చెల్లదని చెప్పేసి అనడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈడబ్ల్యూఎస్ చెల్లినప్పుడు నేను మొదటి నుండి వాదిస్తున్నా, ఈడబ్ల్యూఎస్ 10% ఏ బేస్ మీద చెల్లుతుంది. ఒకవేళ బీసీలకు 42% వాటా ఆర్డినెన్స్ చెల్లదంటే ఈడబ్ల్యూఎస్ ఏ రకంగా చెల్లుతుందో ఒకసారి ఈ బీఆర్ఎస్ నేతలు చెప్పాలి, లేదంటే బీజేపీ నేతలు చెప్పాలి. కాంగ్రెస్ తెచ్చిన 42% ఈ వాటా చెల్లదన్నప్పుడు అదే బీజేపీ తెచ్చిన ఈడబ్ల్యూఎస్ 10% వాటా అగ్రవర్ణ పేదలకు ఏ రకంగా చెల్లుతుంది. 50% సీలింగ్ దీంతో ఇది ఎత్తేసినట్టు కాదా? అయినా సుప్రీంకోర్టుకి ఏం అధికారం ఉందని 50% సీలింగ్ పెడుతుంది. సుప్రీంకోర్టుకు ఈ రాజ్యాంగంలో ఎక్కడైనా ఉన్నదా 50% పెట్టాలి సీలింగ్ అని ఎక్కడన్నా ఉన్నదా? ఎక్కడన్నా చూపెడతారా? సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయ్ గారు చూపెడతారా? ఎక్కడన్నా ఏ ఒక్క పేజీలో ఎక్కడన్నా మీకు కనబడుతుందా? ఎక్కడన్నా చూడండి. మరి లేనప్పుడు 50% సీలింగ్ పెట్టే అధికారము సుప్రీంకోర్టుకి ఎక్కడిది? రాజ్యాంగంలో ప్రావిజనే లేనప్పుడు సుప్రీంకోర్టుకి ఎక్కడిది? మరి లేని అధికారాన్ని తీసుకొచ్చుకున్న సుప్రీంకోర్టు పరిమితిని సంబంధించి మీరు మాట్లాడే ఎక్కడిది? ఒక పాలక సమాజంగా ఉండి, మీరు ఒక పార్లమెంట్ మెంబర్స్ గా ఉండి, మీరు ఒక ముఖ్యమంత్రులుగా ఉండి, మీరు ఒక ఎమ్మెల్యేలుగా ఉండి, మంత్రులుగా ఉండి, లేదంటే మాజీ మంత్రులుగా ఉండి, మాజీ ముఖ్యమంత్రులుగా ఉండి, మీరు 42% వాటా చెల్లదని చెప్పడానికి మీకేం ఆధారం ఉంది చెప్పండి. చట్టపరంగా న్యాయపరంగా 42% ఆర్డినెన్స్ అనేది చెల్లుతుంది. నేను మొదటి నుండి చెప్తున్నాను, ఇవాళ కాదు, నేను గతంలోనే చెప్పాను, 6 నెలల క్రితం నుండే చెప్పాను. మీరు ఒకవేళ చట్టము అసెంబ్లీలో ఆమోదించడం వీలు కాకపోతే మీరు ఆమోదించాల్సిందే. యాక్చువల్గా చట్టం ఒకవేళ కొట్టేస్తే ఎట్లా అని చెప్పేసి ఆర్డినెన్స్ అంటే మళ్ళీ తర్వాత చట్టం కూడా సవరించి చట్టం కూడా దేవచ్చు కాబట్టి ఒకవేళ కోర్టులు సవరించమని చెప్పేస్తే కొట్టేస్తే, ఒకవేళ కొట్టేసే ఆస్కారమే లేదు. కొట్టేస్తే కోర్టులకు ఏ ప్రిన్సిపల్ మీద కొట్టేస్తే చెప్పండి. అసలు ఏం అధికారం కోర్టులకు కొట్టేయడానికి చెప్పండి. కోర్టులకు ఉన్న అధికారం ఏందని ఇలా కవిత స్వాగతిస్తే తప్పేదంటున్నా నేను. బీఆర్ఎస్ నా దారిలోకి రావాల్సిందే అని చెప్తున్న కవిత గారు బీసీ రిజర్వేషన్ ఆర్డినెన్స్ సరైందే అన్నీ తెలిసి బీఆర్ఎస్ వ్యతిరేకిస్తుంది. నిపుణులతో చర్చించాక నేను మద్దతు ఇచ్చా. మల్లన్న వ్యాఖ్యలు స్పందించకపోవడం దారుణం. దీన్ని ఆ పార్టీ నేతల విజ్ఞప్తి వదిలేస్తున్నా. అప్పనంగా చంద్రబాబు పెట్టారు. రేవంత్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలి. సరే ఆమె రాజకీయాలు ఆమె, కానీ 42% విషయానికి వస్తే మాత్రం ఖచ్చితంగా ఆమె ఏ ఆర్గ్యుమెంట్ అయితే చేస్తుందో బీఆర్ఎస్ కూడా ఖచ్చితంగా దాన్ని ఒప్పుకొని తీరాల్సిందే అని చెప్తున్న ఆర్గ్యుమెంట్ ఏదైతుందో అది 100-200% కరెక్టు. నేను కాంగ్రెస్ పార్టీ కాదు, బట్ నేను దాన్ని సమర్థిస్తా. ఎందుకంటే ఆర్డినెన్స్ ఎప్పుడు కూడా ఒక చట్టమే, అది తాత్కాలిక చట్టం. ఆ తాత్కాలిక చట్టాన్ని సంపూర్ణమైన చట్టం రావాలంటే రేపు ఉండే ఒకవేళ లొసుకులు ఏమన్నా ఉంటే, లేకపోతే గవర్నర్ గారు ఏమైనా సలహాలు ఇస్తే, లేదంటే కోర్టులు ఏమైనా సలహాలు ఇస్తే దాన్ని తిరిగి పర్మనెంట్ చట్ట రూపంలో తెచ్చే పరిస్థితి రావాలి కాబట్టి, ఉండాలి కాబట్టి ఆర్డినెన్స్ తేవడం అనేది సరైందే. కాబట్టి ఇవాళ ఆర్డినెన్స్ తేవడమే మొత్తం న్యాయ వ్యవస్థకు ప్రిన్సిపల్ ఆఫ్ నెసెసిటీ విరుద్ధం అనే రీతిలో బీఆర్ఎస్ మాట్లాడడం కానీ, బీజేపీ మాట్లాడడం కానీ సరైనది కాదు. ఏ పార్టీ మాట్లాడినా సరైనది కాదు. ఎందుకంటే వాళ్ళు ఈడబ్ల్యూఎస్ మీద బీజేపీకి ఉన్నంత ఇంట్రెస్ట్ బీసీల మీద లేదు. బీసీల మీద ఉంటే కనీసం బీసీ ముఖ్యమంత్రి చేస్తా అన్న వాళ్ళు, కనీసం ఈ బీజేపీ లీడర్గా ఒక బీసీని చేసేటోళ్ళు ఎందుకు చేయలేదు బీజేపీ? మరి బీజేపీలో సీరియస్ చూస్తుంటే బీసీల మీద మరి చైనాలోకి ఏం నైతిక అర్హత ఉంటుంది? 42% వాడి గురించి మాట్లాడే నైతిక అర్హత ఏముంటుంది? ఈవెన్ బీఆర్ఎస్ 23% కుదించిన బీఆర్ఎస్ ఏమధికారం ఉంటుంది చెప్పండి? లోకల్ బాడీలో 23%కి 50% సీలింగ్ పేరు మీద కుదించింది బీఆర్ఎస్.
బీఆర్ఎస్కి ఏముంటుంది నైతిక హక్కు చెప్పండి. కాబట్టి 42% వాటా తెచ్చినది కరెక్టే అని నేను ఎప్పటి నుండో వాదిస్తున్నా, ఎప్పటి నుండో చెప్తున్నా. కవిత గారు ఇలా ఈరోజు అంగీకరిస్తున్నారు ఆ విషయాన్ని. సరే, ఆమె అంగీకరించడం స్వాగతిస్తున్నా. ఆమె చెప్పినట్టుగానే, నేను గతంలో చెప్పినట్టుగానే, ఇవాళ ఆమె చెప్పినట్టుగానే బీఆర్ఎస్ అనివార్యంగా కవిత దారిలోకే రావాలి, నా దారిలోకే రావాలి. బీజేపీ కూడా అంతే. కాబట్టి 100కు 200%, 42% వాటా అనేది సమర్థనీయమే. దాన్ని స్వాగతించాల్సిందే. తప్పకుండా న్యాయ నిపుణులు కూడా దాన్ని వ్యతిరేకిస్తారని నేను అనుకోను, న్యాయ వ్యవస్థ దాన్ని వ్యతిరేకిస్తానని నేను అనుకోను. ఎందుకంటే బీసీలకు తీరని అన్యాయం జరుగుతుంది. చరిత్రలో మొదటి నుండి 1950 రాజ్యాంగం అమల్లో వచ్చినప్పటి నుండి నేటి వరకు బీసీలకు తీరని అన్యాయం జరుగుతున్న మాట వాస్తవము. దాన్ని సరిచేయాల్సిన బాధ్యత ఇలా గత కాంగ్రెస్ పార్టీ మీద ఉండే జాతీయ స్థాయిలో. అది తప్పు చేసింది, ఒప్పుకున్నాడు రాహుల్ గాంధీ. అది సరిదిద్దుతామన్నాడు. అందుకే ఇక్కడికి వెళ్ళి మొదలుపెట్టిండు. ఆ మొదలుపెట్టిన వ్యవహారాన్ని రేవంత్ రెడ్డి ఇలా కొనసాగిస్తున్నాడు. సో రాహుల్ గాంధీ ఆదేశాల మేరకే రేవంత్ రెడ్డి చేస్తున్నాడు తప్ప రేవంత్ రెడ్డి బీసీల మీద ప్రేమతో కాదు. కాబట్టి బీసీల మీద రేవంత్ రెడ్డికి ప్రేమ ఉంటే ఆయన 42 మంది రెడ్లకు టికెట్లు ఇచ్చుకొని గెలిపించుకుంటాడే కానే కాదు. ఎంపీలను అంతమందిని గెలిపించుకోవడం కానే కాదు. అలాగే కార్పొరేషన్ చైర్మన్గా మొత్తం రెడ్లకే ఇచ్చుకుంటాడు కానే కాదు. ఆయనకి ఏమాత్రం ప్రేమ లేదు. అనివార్యంగా రాహుల్ గాంధీ ఒత్తిడి మేరకు జరుగుతున్న చర్య ఇది. సో దీన్ని మనం వ్యతిరేకిస్తే హిస్టారికల్గా తప్పు చేసిన వాళ్ళ మీద బీసీలకు ఖచ్చితంగా రావాల్సిన వాటా రావాల్సిందే. అది వచ్చే వరకు బీసీ ముఖ్యమంత్రి కోసం నా ఉద్యోగాన్ని రాజీనామా చేసిన, బీసీ ముఖ్యమంత్రి కోసం 12 సంవత్సరాల ఉద్యోగాన్ని రాజీనామా చేసిన వ్యక్తిగా చెప్తున్నా. 42% ఆర్డినెన్సు చట్టబద్ధమే. మీ అభిప్రాయాలు కూడా తెలియజేయండి. జై భీమ్, జై పులే, జై పెరియార్, జై జై సామాజిక తెలంగాణ, జై జై బీసీ.